నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ మీన్స్ ఇంక్రీజెస్ ది వాల్యూ బై 1. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక వాల్యూ 10 అనేది తీసుకున్నా, వేర్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నా వాల్యూ అనేది 1తో ఇంక్రీజ్ అవుతుంది. సో 10 + 1 ఏమవుతుంది 11. సో ఇట్లా ఏదైనా ఒక వాల్యూ 1తో ఇంక్రీజ్ అయిందనుకో, దాన్నే మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. దేర్ ఆర్ 2 ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. ఏంటి? ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఐల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ దే. ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇంక్రిమెంట్స్ దెన్ యూజెస్ ది వాల్యూ. అంటే నువ్వు ఇచ్చిన వాల్యూ ఫస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత ఆ వాల్యూని యూజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, int a is equals to 5, నెక్స్ట్ int b is equals to ప్రీ ఇంక్రిమెంట్ ఆఫ్ a. అంటే నేను ఈ b వాల్యూని ఈ a వాల్యూని ప్రీ ఇంక్రిమెంట్ చేసిన వాల్యూని bకి అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రింట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఏం చెప్పా, ప్రీ ఇంక్రిమెంట్లో ఫస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత ఆ వాల్యూని యూజ్ చేసుకుంటుంది. నేను అక్కడ ఏమవుతుంది, ఏ అనేది ఆల్రెడీ ఇంక్రిమెంట్ అయింది, అంటే నా వాల్యూ 5 అనేది ఆల్రెడీ +1తో అయింది. సో నేను అక్కడ ఏ ప్రింట్ చేసుకున్నప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది 6. నెక్స్ట్ నేను బీ ప్రింట్ చేసుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ లైక్ ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. సో నాకు ఆల్రెడీ లైక్ ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూని నేను యూజ్ చేసుకుంటా. వేర్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇంక్రిమెంట్స్ దెన్ యూజెస్ ది వాల్యూ కదా. సో అప్పుడు నాకు ఏ ప్రింట్ చేసిన 6 వస్తుంది అవుట్పుట్, బీ ప్రింట్ చేసిన 6 వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఇంక్రిమెంటెడ్ టు 6 దెన్ అసైన్ టు బి. అంటే ఏ వాల్యూ అనేది ఒక 5 నుంచి 6కి ఇంక్రిమెంట్ అయ్యి ఆ వాల్యూనే మనం బీకి అసైన్ చేస్తాం, అంతే. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ మీన్స్ ఫస్ట్ యూజెస్ ది వాల్యూ దెన్ ఇంక్రీజ్. అంటే ఇక్కడ ఏంటి, మనం ఆ ఫస్ట్ ఉన్న వాల్యూని అంటే ప్రీ డిఫైన్డ్ వాల్యూనే యూజ్ చేసుకొని తర్వాత ఆ వాల్యూని ఒక 1తో ఇంక్రీజ్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, int a is equals to 5 ఉంది, నెక్స్ట్ int b is equals to a పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే నేను ఈ 5 వాల్యూని పోస్ట్ ఇంక్రిమెంట్ చేసి ఆ వాల్యూని నేను బీకి అసైన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రింట్ చేసినాను అనుకో, ఏ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ ఈ వాల్యూని యూజ్ చేసుకుంటే తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది కదా, అప్పుడు నాకు ఓల్డ్ వాల్యూనే బీకి ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ బీ అనేది ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసక ముందే ఆ వాల్యూ అనేది యూజ్ చేసుకుంటుంది కదా. సో అప్పుడు నా బీ వాల్యూ ఏంటి 5, దాని తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ ఏ ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, వాల్యూ అనేది ఒక 1తో ఇంక్రీజ్ అయింది, అప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది 6. సో ఇక్కడ ఏంటి, ఓల్డ్ వాల్యూ ఆఫ్ ఏ ఆఫ్ 5 ఈజ్ అసైన్ టు బి. అంటే నా ఏ 5 వాల్యూ అనేది ఫస్ట్ బీకి అసైన్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అయ్యి ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ మళ్ళీ ఏకి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే నెక్స్ట్ నాకు ఏమవుతుంది, ఆ ఏ వాల్యూ అనేది నాకు ఒక 1తో ఇంక్రిమెంట్ అయ్యి ఏ వాల్యూ అనేది 6 అవుట్పుట్ 6 లాగా వస్తుంది. అంతే, క్వైట్ సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత ఆ వాల్యూని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆ వాల్యూని యూజ్ చేసుకుని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. దట్స్ ఇట్ కమింగ్ ఫర్ ది ఇంక్రిమెంట్.